నమస్తే అందరికీ. నేనైతే ఇప్పుడు అడ్వెంచర్ చేద్దామని చెప్పేసి డార్జిలింగ్ వచ్చా. ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వెంచర్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ రేట్స్ అనేది ఒక్కొక్క అడ్వెంచర్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు డీటెయిల్గా చెప్తాను అసలు ఏమి అని చెప్పేసి. ఓకే, మనం వీటికి వెళ్ళంగానే మనకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు. ఆ ఇందులో ఉంటాయి అనమాట. అడ్వెంచర్ యొక్క లిస్ట్ ఉంటుంది. ఇందులో అయితే ఇక్కడ అసలు ఆఫ్ రోడ్ డ్రైవింగ్ ఒకటి ఉంది, ఇంకొకటి రాక్ క్లైంబింగ్ ఉంది, ఇంకోటి వచ్చి పారాషూట్ రైడింగ్ ఉందన్నమాట. సో నేను వచ్చి ఇక్కడ ఇప్పుడు ఆఫ్ రోడ్ పారాషూట్ రైడింగ్ కోసం అయితే ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నా. అంటే ఇక్కడ నుండి టాప్లోకి వెళ్ళడానికి ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో ఇక్కడ నుండి ఒక ట్యాక్సీ అయితే ఉంది. మేము ఇక్కడ నుండి ట్యాక్సీలో అక్కడికి వెళ్ళి అక్కడి నుండి ఇంకా రైడ్ చేసి మళ్ళీ అక్కడి నుండి వస్తామన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ నుండి మేము వెళ్తున్నాం. రోడ్ మొత్తం అయితే షార్ట్ రోడ్స్ అంతా ఆఫ్ రోడ్స్గానే ఉన్నాయి ఇక్కడైతే. ఓకే, అంటే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అక్కడికి అయితే వెళ్ళిపోవచ్చు మేము అనేసి అన్నారు. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాకు దారిలో వచ్చి ఒక ఇన్స్ట్రక్టర్ వస్తాడు. మాకు అసలు ఎలా అని చెప్పేసి చెప్తాడు అక్కడ. సో ఆయన వస్తాడు, మేము ఆయన్ని లిఫ్ట్ చేసుకొని వెళ్తామన్నమాట ఇక్కడ. ఓకే, రోడ్స్ అంతా ఆఫ్ రోడ్, అంతా సన్న సన్న రోడ్లు అనమాట ఇక్కడ. ఓకే, వచ్చేస్తాం ఇంకా ఆల్మోస్ట్ ఒక 5 నిమిషాలు. అక్కడ ఆఫీస్ నుండి ఆయన్ని లిఫ్ట్ పిక్ చేసుకొని వెళ్తాం. ఓకే, సో ఇది అనమాట. So आपको कैसा लग रहा है? How do you feel? You feeling excited? Excellent feeling. Wow. Okay, this is the glider that we will be flying around. It is our Glider. He'll be escorting us in the sky. He's Raj, and our guest for today, thank you Mr. Shivang. Yeah, sir. సో లాస్ట్కి అయితే వచ్చేసాను ఇక్కడికి. మళ్ళీ ఇక్కడ నుండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుండి హాఫ్ అన్ అవర్ వెళ్తే అక్కడ నుండి మనకు హిల్ టాప్ వస్తుంది. అక్కడ నుండి మన యొక్క అడ్వెంచర్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ నుండి హాఫ్ అన్ అవర్ అడిగి వెళ్ళడానికి చెట్లు గుట్లు పొట్లన్నిటిలో ఇప్పుడు మనము ట్రావెల్ చేయాల్సిందే. ఇప్పుడు నేను అదే దీంట్లో వెళ్తాను, మీకు అందరికీ చూపిస్తాను. సో ఇక్కడ నుండి అసలు వెళ్తా ఉంటే అసలు ఎందుకు వచ్చాను ఈ అడ్వెంచర్కి అనిపించింది నాకైతే. అసలే ఎండ అదేంద్రా అంటే ఈ అడవిల్లో అని అయితే వాళ్ళు తీసుకొని పోతున్నారు. అయితే నేను ఒకటే వచ్చాను. సో నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క టీం అనేది నాకు ఎంతో వీళ్ళు సపోర్ట్ చేస్తారు. నేను ఇక్కడికి సింగిల్గా వచ్చాను, అయినా నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా నాకు ఇక్కడ దాకా నన్ను వాళ్ళు సేఫ్గా నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు. Hi. I'm extremely sorry. The language that he's communicating, I'm not being able to grasp it. But yes, whenever you come or whenever any one of you watching this video, సేఫ్టీ హెల్మెట్ వేస్తారు ఇప్పుడైతే నాకు. అసలు నేనైతే ఇక్కడ లాస్ట్కి అయితే ఇప్పుడు రైడ్కి అయితే రెడీ అయిపోయాము. అండ్ ఇక్కడ నుండి ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడు మొత్తం మా యొక్క రైడ్ నాతో పాటు ఇన్స్ట్రక్టర్ ఉన్నాడు. ఇక్కడ నుండి ఇప్పుడైతే రెడీ అయిపోయాము రైడ్కి. ఓకే, అమ్మో వీళ్ళైతే లాగేస్తున్నారండి స్వామి. అమ్మో వెళ్ళిపోయాము ఇప్పుడు మేమైతే రైడ్. నాకైతే అట్లే షివరింగ్ వస్తుంది. అసలు ఎక్కడున్నా మనం, అసలు ఏమైందని చెప్పేసి. అంటే ఒక్కసారిగా అసలు ఎయిర్లో ఉంటే కొద్ది అసలు ఏమైందిరా బాబు అనిపించింది నాకైతే. సో ఇన్స్ట్రక్టర్ అయితే వెనకాల ఉన్నాడు. ఆయన అయితే నాకు చెప్తాన్నాడు, నీకు అసలు ఏం ఇబ్బంది లేదు, నేను ఉన్నాను, నీకు అసలు ఏం అవ్వదని చెప్పేసి. అయినప్పటికీ నాకైతే టెన్షన్గానే ఉండింది. ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను ఇన్స్ట్రక్టర్ అయితే నాకైతే ఓకే
ధైర్యం చెప్పాడు. దాని తర్వాత నేనైతే అక్కడ ఆ యొక్క సినారీ మొత్తం అబ్జర్వ్ చేశాను. అంటే ఎక్సలెంట్గా ఉంది. అక్కడ నుండి చూస్తే మొత్తం ఆ యొక్క సరౌండింగ్ మొత్తం అంటే ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. చూడడానికి నేచర్ కానీ అక్కడ లొకేషన్ ప్లస్ యొక్క రైడ్ అనేది అయితే ఎక్సలెంట్ అనమాట. నాకైతే ఇది చాలా 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 నాకైతే ఇది నచ్చింది. సో ఇన్స్ట్రక్టర్ అయితే ఉన్నాడు, ఆయన అయితే ఓకే అన్నీ చెప్తా అన్నాడు. సో మనకైతే ఇబ్బంది లేదు మీకు. ఓకే, వావ్, అసలు ఏదో మనము అసలు ఏదో ఎగరుతా ఉన్నట్లు ఉంది నాకైతే ఈ యొక్క ఫీలింగ్ అనేది. డబ్బులు అయితే ఇచ్చాం కానీ ఇలాంటి ఎంజాయ్మెంట్ అయితే అసలు ఎప్పుడైతే రాదు. సో నేనైతే అందుకే వచ్చాను, అంటే అక్కడి నుండి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ వచ్చి ఇంకా రైడ్ చేసి ఈ యొక్క ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందని చెప్పేసి నేనైతే ఎంజాయ్ చేశాను. ఓకే, వావ్, ఈ యొక్క రైడ్ కానీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడు అదే విధంగా దీన్ని షేర్ చేసి అండ్ ఇంకా మన యొక్క ఛానల్కి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ దిస్. రైడింగ్ క్లాసులు ఊరికే ఉంటామా, మనమైతే అస్సలు ఉండము. ఆ ఇన్స్ట్రక్టర్ని అసలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటాము. ఆ ఇన్స్ట్రక్టర్ది రంచి అంట, ఆయన వచ్చాడు అక్కడి నుండి ఇక్కడికి మనకి హెల్ప్ చేయడానికి. సో ఆయన అయితే నేను అసలు ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నా. ఆయన అయితే అది చెప్తా ఉన్నాడు. అసలు ఆయన అసలు అనుకుంటా ఉన్నాడేమో, అసలు ఎవడరా వీడు, అసలు ఎక్కడి నుండి వచ్చారా, నాకు తలనొప్పి వస్తుందని అనేసి అనుకుంటా ఉంటాడు.